జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. ఇక ఈ రోజు వీడియో ద్వారా నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవడం ద్వారా కలిగే ఫలితం ఏమిటి, దీని గురించి యోగ శాస్త్రము, పురాణాలు, సైన్స్ ఏం చెప్తూనే మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలా మంది బొట్టు పెట్టుకోవడం లేదండి. మన హిందూ బంధువులందరూ కూడా తప్పకుండా నూట సింధూరం గాని విభూతిగా ఏదైనా ఒక బొట్టు ధరించాలి. ఇక మనమే కాక మన పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా బొట్టు పెట్టి పంపండి. తద్వారా మన యొక్క పిల్లలకు అలవాటుగా మారిపోతుంది. ఇప్పుడే మనం బొట్టు పెట్టుకోపోతే పెద్ద అయ్యాక వారు బొట్టు పెట్టుకోరండి. ఇక దానికి రీజన్ చెప్తాను ఎందుకో. ఇక యోగ శాస్త్రం ప్రకారము మన దేహంలో 7 చక్రాలు ఉంటాయంట. అందులో ప్రధానమైనది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అనేది 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుందట. ఇక ఎప్పుడైతే ఇక్కడ నువ్వు బొట్టు ధరిస్తావో ఇక మన శరీరంలో 3 నాడీ వ్యవస్థలు కలుస్తాయట. ఎప్పుడైతే నువ్వు బొట్టు పెడతావో తద్వారా మన దేహంలో 72,000 నాడులు కూడా వాటి ప్రభావం పడుతుంది అనమాట. ఇలా వలయాకారం బొట్టు ఇలా పెడతావు కదా, ఇలా తిప్పుతున్నప్పుడు అక్కడ తప్పకుండా ఒక శక్తి అనేది ఏర్పడుతుంది. కనుక తద్వారా నాడీ వ్యవస్థ బాగుంటుంది. కనుక ఇంకా అదే విధముగా సైన్స్ ప్రకారం పిట్యూటరీ గ్రంథి ఉంటుందట. ఆ పిట్యూటరీ గ్రంథి అనేది ఇక్కడ నువ్వు బొట్టు పెట్టుకోవడం ద్వారా దాని మీద ప్రభావం పడి మన మనసు ఎంతో ఉత్తేజంగా, ఎంతో ఉల్లాసంగా మనం ఉండగలుగుతామట. అంటే చూసావా, సైన్స్ గాని యోగ శాస్త్రం గాని ఎంత బాగా చెప్పిందో. కనుక ఈ బొట్టు పెట్టుకోవడం ద్వారా మనకు జ్ఞాపక శక్తి, అదే విధముగా మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతేందుకు ఒక విషయం చెప్తాను మీకు. ఒకవేళ మనం ఏదైనా మర్చిపోయామనుకోండి, ఏం చేస్తాం, 2 కళ్ళు మూసుకుంటాం. మూసుకోగానే మనకు గుర్తుకొస్తుంది. అంటే చూసారా, అంటే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా ఆజ్ఞాచక్రం మీద ప్రభావం పడుతుంది. అంటే ఈ బొట్టు ధరించడం ద్వారా ఆజ్ఞాచక్రం మీద ప్రభావం పడి అంటే మనలో జ్ఞాపక శక్తిని కూడా పుంజుతుందట. కనుక పిల్లలకు కావాల్సిన జ్ఞాపక శక్తే కదా. కనుక మనం ఆ బొట్టు పిల్లలకు పెట్టడం ద్వారా పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కనుక పిల్లల్ని స్కూల్కి పంపండి. తప్పకుండా వారికి బొట్టు పెట్టి స్కూల్కు పంపండి. అది అలవాటుగా మార్చండి. జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ.